అదేవిధంగా రమావత్తు మధు ఎవడు అని ఫస్ట్ లోనే మన పంజాగుట్ట ప్రెస్ మీట్ లో అన్నారు. ఎవరో వస్తుంటారు, ఎవరో ఫోటోలు దిగుతుంటారు, వాళ్ళకి మాకు ఏంటి సంబంధం అని అన్నటువంటి మంగ్లీ గారు ఈ రోజు సమాధానం చెప్పాలి. మీరు ఇంతవరకు నేను ఇంకా సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తున్నా చూడండి మంగ్లీ గారు మీకే. ఎందుకంటే అసలు అతను ఎవరో తెలియదన్న అతనికి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశం వచ్చింది? మీ ఇంట్లో ప్రవేశించిన అతను మీ ఇంటి వరకు వెళ్ళి మీ అమ్మగారితో మీ చెల్లి గారితో ఏం మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏదైతే గోకుల నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఉందో దాంట్లో మీ తమ్ముడు ఎందుకు నెలల కొద్దీ ట్రావెల్ చేసిండు? ఎవరైతే రమావత్తు మధు కార్ డ్రైవర్ ఉండో రమావత్తు మధు కార్ డ్రైవర్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు మరి మీ దగ్గర ఏమున్నాయి? డబ్బులు మీ తమ్ముడు తీసుకెళ్ళిండని స్పష్టంగా అతను మీడియా ముందు మాట్లాడిండు. దాని గురించి ఎందుకు ఇంత వివరణ ఇవ్వలేదు? దేవుళ్ళ మీద ఒట్టేసి మరి ఎవరైతే శివ చౌహాన్ ఉండో ఎవరు మంగ్లీ గారు తమ్ముడు తాను బహిరంగంగా ఒట్టేసి మరి అబద్ధాలు చెప్పారు. వాళ్ళు కులం కార్డు వాడారు, విక్టిమ్ కార్డు వాడారు, అదే విధంగా విమెన్ కార్డు వాడారు. ఇక సామ వేద దాన, ఇక ఆఖరిగా దండోపాయంగా వీళ్ళు మతం అనే కార్డును కూడా అంటే రిలీజియన్ కార్డు కూడా యూజ్ చేయడం జరిగింది. ప్రజలారా మీరందరూ గమనించండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఇంతవరకు పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బుకి ప్రతి విషయంలోని ప్రతి దశలోనూ వ్యతిరేకత విముఖత ఎదురవుతుంది. ఏది డైరెక్టర్ గా డీజీపీ సివి ఆనంద్ గారి దగ్గర నుంచి కూడా మేము అవమానం పొందినటువంటి సందర్భం నిన్నటి రోజున జరగడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ గమనించండి. ఇక్కడ మేము కోరుకునేది ఒకటే, ఇక్కడ నేను బహిరంగంగా మీడియా ముందు నమస్కారం చేసి మరీ చెప్తున్నా, మీ మీద కేసులన్నీ విత్డ్రా చేసుకోవడానికి అడ్వకేట్ సుబ్బు సిద్ధం, బాధితులందరూ సిద్ధం. మీరు కూడా సిద్ధమయ్యి రోడ్డు మీదకి వచ్చి ప్రజాక్షేత్రంలో మీరు ఖచ్చితంగా ఏదైతే అన్యాయం జరిగిందో మీ పేరు చెప్పి ఎవరైతే ఆస్తులు కూడబెట్టారో మీరైనా ఇంకొకరైనా వాటన్నిటిని బహిరంగంగా ఎవరికి వాళ్ళు రూపాయి ఇచ్చిన వాళ్ళకి ముప్పావులైనా ఇచ్చేసి మీరు గట్లా చేస్తే మేము కేసులు వాపసు తీసుకోవడానికి సముఖంగా ఉన్నాం, మీతో చర్చించడానికి మేము సముఖంగా ఉన్నాం. బాధితులు ఇంకా చనిపోవడానికి అవకాశం ఉంది. దయచేసి మంగ్లీ గారు గమనించండి. మీరు ఈ వీడియో చూస్తున్నారని మాకు తెలుసు. ఖచ్చితంగా మీరు చూసి కనీసం మానవతా దృక్పథంతో కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీతోనైనా జరగబోయే మరణాలని ఆపండి. ఎంతో మంది ఈ రోజు నిన్న డీజీపీ గారు మీటింగ్ తర్వాత చాలా మంది దేవరకొండ నల్గొండ నుంచి వచ్చినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన మనస్తాపానికి చెంది డబ్బులు రావేమో అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళు దిగాలు చెందినటువంటి పరిస్థితి. దయచేసి ప్రజలారా గమనించండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మంగ్లీ గారి విషయంలో ఏం జరుగుతుంది, ఎందుకని ఒకరిని మాత్రం కాపాడడానికి ఇంత కుట్రలు జరుగుతున్నాయి. ఏదైతే సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరైతే సెలబ్రిటీగా పేరొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం వెంటనే విత్ ఇన్ 1 hour వాళ్ళకి అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. ఎవరైతే బాధితుల తరపున పోరాడుతున్నారో ఎవరైతే బాధితుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండి అంటే శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని గంటల కొద్దీ కూర్చోబెట్టి కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో కనబడుతుంది. దయచేసి సివి ఆనంద్ గారికి కూడా నేను అంటే నమస్కారం చేసి మరి ప్రాధేయపడేది ఏంటంటే సార్ దీంట్లో ఉన్నత విచారణ జరిగించండి, బాధితులకు న్యాయం చేయండి. సరే అడ్వకేట్ సుబ్బుకి ఏ రక్షణ వద్దు, నాకేదన్నా అయితే మాత్రం మంగ్లీ గారిదే డీజీపీ సివి ఆనంద్ గారిదే బాధ్యత. నా మీద దాడి జరిగినా రేపొద్దు నేను చనిపోయినా వీరిద్దరిదే బాధ్యత. ఎందుకంటే అంత రెక్లెస్ గా సివి ఆనంద్ గారికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకు ఇట్లా థ్రెట్ ఉంది సార్ అంటే పోలీసుల రక్షణ ఇవ్వడం మా పైన అంటున్నారు. అంటే ఎవరు పని సార్ మరి అది? రేపొద్దు నాకైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సరే ఏం కాలేదంటే సంతోషం, ఒకవేళ రేపొద్దున నాకేదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకేదన్నా జరిగితే మంగ్లీ గారిది డీజీపీ ఎవరైతే సివి ఆనంద్ గారు ఉన్నారో వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసి గంటల కొద్దీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కనీసం ఎవరైతే బాధితులు 40 మంది బాధితులు కళ్ళ ఒత్తులు వేసుకొని మరి ఆయన కోసం చూసినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. దయచేసి సివి ఆనంద్ గారు సరే మీరు ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా బాధితులకు న్యాయం చేయండి. మంగ్లీ గారు మేము మీతో చర్చలకు సిద్ధం, బాధితులు ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఒత్తిళ్లకు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో మంది ఇప్పటికీ కూడా ఉన్నటువంటి బంగారాన్ని నమ్మి తీసుకొచ్చినటువంటి డబ్బులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. దయచేసి గమనించండి. ఎవరైతే మంగ్లీ వాళ్ళ మేనేజర్ ఉన్నాడో తను ప్రెస్ మీట్కి పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి, అసలు అతనికి ఏం తెలుసు?
ఈ కేసులో అతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా అతను మాట్లాడేది. కాబట్టి తనను కూడా పార్టీగా యాడ్ చేశాం. తను కూడా రేపొద్దు అంటే ఈ 1 వీక్‌లో నోటీసులు వెళ్ళడం అవకాశం ఉంది. మంగ్లీ గారు కావాలని దీన్ని డ్రాగ్ చేస్తున్నారు. ఎందుకని మంగ్లీ గారు మీడియా ముందుకు రాలేకపోతున్నారు? ఎందుకని మంగ్లీ గారు మీడియా ముందుకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? మీరు సామాజిక బాధ్యతగా దీన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దయచేసి బాధితులందరూ కూడా చూడండి, ఇందులో ఇవన్నీ కూడా సర్టిఫైడ్ కాపీస్. ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు పెట్టారు, ఎన్నెన్ని కోట్లు నష్టపోయారు, ఎన్నెన్ని కోట్లు ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వరకు తీసుకొచ్చారు చూడండి. ఇవన్నీ కూడా ఇవి సర్టిఫైడ్ కాపీస్. ఇది సుబ్బు క్రియేట్ చేసినవి కావు, లేకపోతే మీడియా వాళ్ళ దగ్గర నేను తీసుకొచ్చినవి కావు. ఇది కోర్టు ఈఓడబ్ల్యూ ఏదైతే ఉందో, ఈఓడబ్ల్యూలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కోర్టులో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు వీళ్ళు దండుకొని చాలా జల్సాలుగా ఎక్కడైతే మెదక్ ఉందో అక్కడ 100 ఎకరాలు కొనుగోలు చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టారని ఉంది. మీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీకు డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని పోలీసు వారు తెలియజేస్తున్నారు. మీ తమ్ముడు అకౌంట్ నుంచి ప్రధాన నిందితుడు రమవత్తు మధు అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ జరిగిన విషయాలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎందుకు దీని మీద మౌనం మీరు వీడట్లేదు? దయచేసి బాధితులకు న్యాయం చేయండి. వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. ఏదైతే న్యాయం ఉందో న్యాయం వైపు నిలబడండి. సీఎం గారిని కూడా ఈ మీడియా వేదికగా నేను ఒకటే కోరుకుంటున్నా, అయ్యా దయచేసి దీని మీద ఒక సిట్ లాంటి ఒక విచారణ సంస్థను ఏర్పాటు చేయండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జితో దీని మీద విచారణ జరిగితే తప్ప ఇది సంవత్సరాలు కోర్టులో ఉంటే సంవత్సరాల తరబడి ఇది జరుగుతుంది. బాధితులకు న్యాయం జరగదు. డిలే జస్టిస్ కూడా అది అన్యాయంతో సమానం. కాబట్టి దయచేసి మీరందరూ గమనించి, నేను తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా ప్రాధేయపడి కోరుకునేది ఏంటంటే దీన్ని సుమోటోగా తీసుకోండి. బాధితులు ఇంకా చనిపోవడానికి అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్ తీసుకొచ్చినటువంటి సుబ్బు మీద చాలా మంది కుట్రలు చేస్తున్నారు.